హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డీఏ బకాయిలకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకైతే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్‌లో 2022లో అమలులోకి వచ్చిన పీఆర్‌సీ 23% సిగ్మెంట్‌ను ప్రభుత్వం జూలై 2018 నుంచి వర్తింపు చేసింది. అంటే 2018 జూలై నుంచి 2021 చివరి వరకు వచ్చిన జీత తేడాలు మొత్తం పీఆర్‌సీ అరియర్స్‌గా పరిగణించబడ్డాయి. కానీ ఈ మొత్తం అరియర్స్‌ను ప్రభుత్వం ఒకేసారి క్యాష్‌గా ఇవ్వలేదు. ఇది ముఖ్యమైన విషయం. అలాగే ఈ 2018 జూలై నుంచి 2020 డిసెంబర్ వరకు సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన పీఆర్‌సీ అరియర్స్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ బకాయిలను పూర్తిగా నగదు రూపంలో చెల్లించడం కాకుండా, ప్రధానంగా జీపీఎఫ్, ఓపీఎస్ ఉద్యోగులకు మరియు ప్రాన్, సీపీఎస్ ఖాతాలో జమ చేయడం. అంటే ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాలో క్రెడిట్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు వారి ప్రాన్‌లో జమ చేశారు. ఈ మొత్తం డబ్బు ఉద్యోగుల చేతికి నేరుగా రాలేదు. ఇది వాస్తవం. అంటే ఈ 30 నెలల పీఆర్‌సీ అరియర్స్‌లో ఓపీఎస్ ఉద్యోగులు జీపీఎఫ్ ఓపీఎస్ ఉద్యోగులకి జీపీఎఫ్ ఖాతాలో క్రెడిట్ అయ్యాయి. సీపీఎస్ ఉద్యోగులకి ప్రాన్ ఖాతాలో జమ అయ్యాయన్నమాట. ఇదే సమయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం ముందుగా 27% ఐఆర్ ఇచ్చింది. పీఆర్‌సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఐఆర్ మరియు కొత్త షిప్‌మెంట్ మధ్య తేడా వల్ల కూడా కొన్ని లెక్కలు సర్దుబాట్లు జరిగాయి. అందువల్ల ఉద్యోగులు అనుకున్నంతగా చేతికి డబ్బు రాలేదు. అలాగే జనవరి 2019 నుంచి 2021 వరకు మరో 30 నెలల అరియర్స్. ఇక్కడ క్లారిటీ అవసరం. ఇది వేరే పీఆర్‌సీ అరియర్స్ కాదు. ఇది ప్రధానంగా డీఏ అరియర్స్‌కు సంబంధించింది. 2019 జనవరి నుంచి 2021 వరకు కేంద్రంతో పోలిస్తే రాష్ట్రంలో డీఏ పెంపులు నిలిపివేయబడ్డాయి లేదా ఆలస్యమయ్యాయని అనుకోవాలి. ఈ కాలానికి సంబంధించిన డీఏలు పూర్తిగా క్యాష్‌గా చెల్లించబడలేదు. ప్రభుత్వం వీటిని దశల వారీగా లేదా వాయిదాలుగా చెల్లించాలి అనే విధానాన్ని అనుసరించింది. ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే ఈ డీఏ అరియర్స్‌లో కొంత మాత్రమే విడుదల చేశారు. చాలా భాగం ఇంకా పెండింగ్‌గానే ఉంది. పూర్తి క్లియరెన్స్ అయితే ఇప్పటి వరకు జరగలేదు. అలాగే 2019, 20 మధ్య మరో 9 నెలల అరియర్స్‌కు సంబంధించి ఇది కూడా ప్రధానంగా డీఏ ఫ్రీజ్ పీరియడ్ ప్రత్యేకంగా కోవిడ్ సమయంలోకి సంబంధించింది. ఆ సమయంలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల కారణంగా డీఏలను నిలిపివేసింది. ఈ 9 నెలల డీఏ బకాయిలను కూడా వెంటనే క్యాష్‌గా ఇవ్వలేదు. ఈ 9 నెలల డీఏ అరెస్ట్ పరిస్థితి పూర్తిగా క్యాష్‌గా అయితే చెల్లించలేదు. కొంత భాగం తర్వాత దశల్లో అడ్జస్ట్ చేశారు. ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు 2018 జూలై నుంచి పీఆర్‌సీ అరియర్స్ మొత్తం 30 నెలలు. క్యాష్ కాదు. ఓపీఎస్ వారికి జీపీఎఫ్‌లో, సీపీఎస్ వారికి ప్రాన్ ఖాతాలో. అలాగే 2019, 21 డీఆర్ఎస్‌కి సంబంధించి పూర్తిగా చెల్లింపు లేదు. దశల వారీగా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాగే 2019, 20కి సంబంధించి 9 నెలలు డీఏ అరియర్స్. ఇవి కోవిడ్ సమయంలో నిలిపివేశారు. పూర్తి క్లియరెన్స్ అయితే లేదు.